హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. రామచంద్రాపురంలో అత్తయ్య బావ ఆ ఆదికేశవకి మాట ఇచ్చారు, లక్ష్మికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని. కానీ నువ్వు లక్ష్మిని కొట్టేసరికి బావ సడన్గా ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మి తన భార్య అని చెప్పబోతున్నాడు. ఇప్పటి వరకు లక్ష్మికి బావకు పెళ్ళైందన్న విషయం మనకు మాత్రమే తెలిసింది. ఇప్పుడు ప్రపంచానికి తెలియబోతుందమ్మా. అప్పుడు ప్రపంచం దృష్టిలో నేను బావకు రెండో భార్యనవుతాను, లక్ష్మి మొదటి భార్య అవుతుంది, లక్ష్మికే ఇంపార్టెన్స్ ఉంటుందమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నువ్వు ఎప్పటికీ విహారికి రెండో భార్యవి కాదు, మొదటి ప్రిఫరెన్స్ నీకే ఉంటుంది, ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏమోనమ్మా, నువ్వు అనవసరంగా ఆ లక్ష్మిని కొట్టావు, బావ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడేమోనని నాకు భయంగా ఉంది అని సహస్ర అంటూ ఉంటే, కంగారు పడకు సహస్ర, ఆ లక్ష్మి విహారికి భార్య అని తెలిసిన మరుక్షణమే ఆ లక్ష్మి ఈ భూమి మీద ఉండదు అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మా, నాకు అదంతా అనవసరం, లక్ష్మి బావ భార్య అని ప్రెస్ మీట్లో బావ చెప్తే నేను ప్రాణాలతో ఉండదమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, ఆలోచన లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదే, ఆ లక్ష్మియే విహారీ భార్య అని తెలిసిన మరుక్షణం నీ ప్రాణాలు తీసుకుంటా అంటున్నావు, అప్పుడు నష్టపోయేది ఎవరే? నువ్వే కదవే. హాయిగా నువ్వు చచ్చిపోతావు, ఇక్కడ లక్ష్మీ విహారీ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తారు. ఈ భూమి మీద ఉండి ఏదైనా సాధించాలే కానీ చచ్చి సాధించలేమే అని చెప్పి పద్మాక్షి అంటుంది. మరి ఏం చేయమంటావమ్మా, నా జీవితం ఇలా అయిపోతుందని నేను అసలు అనుకోలేదు అని చెప్పి సహస్ర అంటుంది. నువ్వు బాధపడకే, నీకు నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు ఏ విషయం గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు అంతే అని చెప్పి పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు యమున పూజా మందిరంలోకి వెళ్ళి, దేవుడా, నా కొడుకు విహారీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు, ప్రెస్ మీట్లో లక్ష్మి తన భార్య అని చెప్పబోతున్నాడు, లక్ష్మి విహారీ భార్య అని తెలిసిన మరుక్షణం పద్మాక్షి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. లక్ష్మి విహారీ సంతోషంగా ఉండాలి, వాళ్ళిద్దరికీ ఎలాంటి ఆపద తలపెట్టకుండా చూడయ్యా అని చెప్పి యమున దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి రూమ్లో ఒంటరిగా కూర్చొని, భగవంతుడా, ఎందుకయ్యా విహారీ గారిని కుటుంబం నుంచి విడదీయాలనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితిలో విహారీ గారు నేనే తన భార్యనని చెప్పకుండా చూడయ్యా. విహారీ గారు యమునమ్మ తన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి అని లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు అంబిక, విహారీ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నాడు, అసలు సడన్గా ఈ ప్రెస్ మీట్ ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి రెడీ అయి కిందికి వస్తూ ఉండగా విహారీ వెనుక నుంచి వచ్చి లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. విహారీ గారు, ఏం చేస్తున్నారు మీరు, ఎవరైనా చూస్తారు అని లక్ష్మి అంటూ ఉంటే, కాసేపట్లో మన ఇద్దరం భార్యాభర్తలమని తెలియబోతుంది, ఇంకా ఎవరు చూస్తే ఏంటి లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. విహారీ గారు, మరొక్కసారి ఆలోచించండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు కనకం, నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి విహారీ అంటాడు. ఇక మీదట నేను విహారీ అయితే నువ్వు మిస్సెస్ విహారీవి లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక మీదట ప్రపంచానికి మిస్సెస్ విహారీగా పరిచయం అవబోతున్నావు లక్ష్మి అని విహారీ అంటాడు. నాకు చాలా భయంగా ఉంది విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే, నీ వెనుక నేనున్నాను, ఏ ప్రమాదం వచ్చినా కూడా నా తరువాతే నీ వరకు వస్తుంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఇక మరోవైపు జైల్లో ఒక అతను లక్ష్మి ఫోటోని చూస్తూ, వస్తే లక్ష్మి, స్కూల్ పిల్లల యూనిఫామ్లకి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉండాల్సిన నన్ను పోలీసులకు పట్టించావు, ఇన్ని సంవత్సరాలు నేను జైల్లో ఉండేలా చేశావు, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వేనే, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి ఒక అతను అతని మొహం కనిపించకుండా లక్ష్మిని చూస్తూ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అతని దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి, నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు, ఈరోజే నీ రిలీజ్ డేట్ అంట అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో అతను లేచి నుంచొని జైలర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ప్రెస్ మీట్ వాళ్ళు విహారీ ఇంటికి వస్తారు. ఇక ప్రెస్ మీట్ వాళ్ళని చూసిన చారుకేశ, విహారీ ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో విహారీ కిందికి వస్తాడు. విహారీ, అసలు ప్రెస్ మీట్లో ఏం చెప్పాలనుకుంటున్నావురా, ముందు మాతో డిస్కస్ చేయరా, ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అందరితో సమానంగా మీరు కూడా విందురు, పదండి అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఇక అందరూ కంగారు పడుతూ ఉంటారు. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది అని సహస్ర అంటూ ఉంటే, ముందు పదవే,
విహారీ అసలు బిజినెస్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడో లేకపోతే ఆ లక్ష్మి గురించే ప్రెస్ మీట్ పెడుతున్నాడో తెలియదు కదా, ఎందుకు భయపడటం అని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటుంది. నాన్న విహారీ పద వెళ్దాం అని చెప్పి యమునంటుంది. అమ్మ లక్ష్మి రామ్మా అని చెప్పి యమునంటుంది. ఇక విహారీ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రెస్ మీట్ దగ్గరకు వెళ్తారు. నమస్కారం విహారీ గారు, సడన్గా ప్రెస్ మీట్ పెట్టారు, ఏదైనా విశేషమా అని చెప్పి ప్రెస్ మీట్ వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటారు. అవును విశేషమే, నా లైఫ్లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి, నా బిజినెస్ గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి విహారీ అంటాడు. మీ లైఫ్లో జరుగుతున్న విషయాల గురించి అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి మాతో షేర్ చేసుకుంటారా విహారీ గారు అని చెప్పి ప్రెస్ మీట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. నా పర్సనల్ విషయాలే కాదు, నా బిజినెస్ విషయాలు కూడా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటే ప్రెస్ వాళ్ళంతా కూడా మైకులు తెచ్చి విహారీ నోటి దగ్గర పెడతారు. చెప్పండి విహారీ గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పండి అని ప్రెస్ వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటారు. ఇక విహారీ అందరి మొహాలు చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి మొహం చూస్తూ ఉంటే వద్దు విహారీ గారు వద్దు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జైల్లో ఉన్న అతను జైలర్ దగ్గరకు వెళ్ళి సంతకం పెడతాడు. ఈ రోజుతో నీ జైలు శిక్ష పూర్తయింది, నిన్ను రిలీజ్ చేస్తున్నాము, ఇక మీదట ఇలాంటి ఫ్రాడ్లు చేయకుండా ఉండు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద శిక్షలే పడతాయి అని జైలర్ అతన్ని వార్నింగ్ ఇస్తూ బెదిరిస్తూ ఉంటారు. సరే సార్ అని చెప్పి అతను జైలు నుంచి బయటకు వస్తాడు. ఓసే లక్ష్మి వస్తున్నానే, ఈరోజు నేను జైలు నుంచి బయటకు వచ్చాను, నా చేతుల్లో నీ చావు రాసి పెట్టుంది, నీకోసమే వస్తున్నాను అని చెప్పి అతను మనసులో అనుకుంటూ గన్నుని చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను అనేక రకాల బిజినెస్లు చేశాను, మొదట్లో అమెరికాలో ఉండేవాడిని, మా నాన్న చనిపోయిన తర్వాత బిజినెస్లన్నీ చూసుకోవడం కోసం అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఈ బిజినెస్ని నేను ముందుకి నడపగలనా అనుకున్నాను, కానీ ఈ బిజినెస్ను ముందుకి నడపడానికి ఆ దేవుడు నాకు ఒక తోడిచ్చాడు. ఆ తోడు సహాయంతో నేను బిజినెస్ అన్నిట్లో కూడా ముందంజలో ఉన్నాను. బిజినెస్ అంటే విహారీ, విహారీ అంటే బిజినెస్ అనే స్థాయికి ఎదిగాను. దానికి కారణం దేవుడు నాకు ఇచ్చిన తోడు అని చెప్పి విహారీ అంటాడు. బావ ఆ లక్ష్మి గురించే చెప్తున్నట్టున్నాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏ బిజినెస్లోనైనా నష్టం, లాభం, కష్టం, సుఖం అన్నీ ఉంటాయి. వాటన్నిటినీ పక్కకు నెట్టేసి ముందుకు నడిచేవాడే అసలైన బిజినెస్ మ్యాన్. కానీ అలా చెయ్యాలంటే ఆ బిజినెస్ మ్యాన్ వెనుక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, తన వెన్నండి నడిపించేవాళ్ళు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు, మీరు బిజినెస్లో ముందంజలో ఉన్నారంటున్నారు, బిజినెస్ అంటే విహారీ, విహారీ అంటే బిజినెస్ అంటున్నారు, మీ వెనుక ఉండటానికి దేవుడు మీకు ఒక తోడును పంపించా అంటున్నారు, ఆ తోడు మీ వైఫ్ సహస్రనేనా అని ప్రెస్ మీట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. సారీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి విహారీ అంటాడు. మరి ఇంకెవరు విహారీ గారు అని ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటే కనకం, ది గ్రేట్ కనక మహాలక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఈ అమ్మాయి మీ కంపెనీలో వర్క్ చేసే అమ్మాయి కదా అని ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి నా కంపెనీలో పనిచేసే అమ్మాయి కాదు, మా కంపెనీకి ఎండి ది గ్రేట్ కనక మహాలక్ష్మి. విహారీ కష్టంలో ఉన్నాడంటే ఎక్కడున్నా కూడా చిరపుంజిలాగా ఎదురెళ్తుంది. ఈరోజు విహారీ ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం లక్ష్మి. విహారీ కుటుంబం ఇంకా ఇలా కలిసి ఉందంటే దానికి కారణం ఈ కనక మహాలక్ష్మి. విహారీ బిజినెస్లో ఇలా ముందుకు వెళ్తున్నాయంటే దానికి కారణం కనక మహాలక్ష్మి. బిజినెస్ అంటే విహారీ, విహారీ అంటే బిజినెస్ అనేలా ఉందంటే దానికి కారణం కనక మహాలక్ష్మి. ఈ కనక మహాలక్ష్మి లేకపోతే విహారీయే లేడు అని చెప్పి విహారీ చాలా గొప్పగా లక్ష్మి గురించి చెప్తూ ఉంటాడు. శాలరీ కోసం పనిచేస్తున్న ఈ కనక మహాలక్ష్మి మీకు ఇంత సహాయం చేసిందా? మీ కంపెనీలో ఎండీగా చేస్తున్న ఈ కనక మహాలక్ష్మి మీ వెన్నుండి నడిపించిందా అని ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. శాలరీ కోసం నా కంపెనీలో పని చేయట్లేదు, ఎండీగా పని చేయట్లేదు, వీక్రాఫ్ట్ కంపెనీకే ఎండీ అంటే ఆ కంపెనీ తనది అని అర్థం. ది హోల్ విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి వన్ అండ్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ విహారీ వెనుక ఉండి నడిపిస్తున్న మనిషి లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని ప్రెస్ వాళ్ళు అంటూ ఉంటే ఈ లక్ష్మి నా కంపెనీలో పనిచేస్తున్న వర్కర్ కాదు, నేను తాళి కట్టిన నా భార్య అని విహారీ ప్రెస్లో చెప్పడంతో అందరూ కూడా షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు. విహారీ పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు
తాళి కట్టింది సహస్రకిరా అని చెప్పి పద్మాక్షి అంటుంది. సహస్ర కంటే ముందే నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు. విహారి, ఇలాంటి విషయాలు జోక్ చేయకు, ప్రెస్లో చెప్పడం మంచిది కాదు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏ యమున, ఏంటి బొమ్మలాగా చూస్తున్నావు, వాడికి కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి పద్మాక్షి అంటుంది. వాడు చెప్తుంది, నిజమే వదిన, లక్ష్మి ఈ ఇంటికి ఏకైక కోడలు కనక మహాలక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ కొడుకులు ఇద్దరికి పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. పిచ్చి పట్టలేదు, నిజమే చెప్తున్నాను. ఇప్పటి నుంచి నాకు ఎలా అయితే గౌరవం ఇస్తున్నారో లక్ష్మికి కూడా అలానే గౌరవం ఇవ్వాలి. ఈ రోజు నుంచి లక్ష్మి విహారీ వైఫ్, లక్ష్మియే మిస్సెస్ విహారీ అని చెప్పి ప్రెస్లో లక్ష్మి మీద చెయ్యి వేసి విహారీ చెప్తూ ఉంటే పద్మాక్షి సహస్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇదేంటి, సహస్ర మెడలో తాళి కట్టి విహారీ లక్ష్మి భార్య అంటున్నాడు అని చెప్పి అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. విహారీ గారు, మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి ప్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇదే నిజం, మీరు నమ్మాలి. నేను అనుకోకుండా లక్ష్మిని కలిశాను, లక్ష్మి మెడలో తాళి కట్టాను. ఆ తరువాతే సహస్రకు నాకు పెళ్లి జరిగింది. ఇంకా చెప్పాలంటే నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు. సహస్ర ప్రమాదంలో ఉందని అందరూ ఏడుస్తుంటే తప్పనిసరి పరిస్థితిలో సహస్ర మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను అని చెప్పి విహారీ అంటాడు. అయితే మరి నా కూతుర్ని గర్భవతిని ఎలా చేసావురా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను నీ కూతుర్ని గర్భవతిని చేశానా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవునరా, మరి నా కూతురు గర్భవతి కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే అసలు సహస్ర గర్భవతే కాదు అని చెప్పి విహారీ అంటాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే విహారీ సెల్ షాప్కి వెళ్ళి యమున ఫోన్ తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా దాచిపెడతాడు. అదంతా కూడా ప్రెస్ మీట్లో నుంచొని గుర్తు చేసుకుంటాడు. ఈ సమయంలో ఇలాంటి విషయం చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. చూడండి, ఆ రోజు రాత్రి నేను తాగిన మైకంలో ఏం జరిగిందో చూడండి. అసలు నేను సహస్రను టచ్ కూడా చేయలేదు. అలాంటప్పుడు సహస్ర ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అని విహారీ పద్మాక్షిని అడుగుతూ ఉంటే పద్మాక్షి సహస్ర షాకింగ్గా అలానే వీడియో వైపు చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు జైలు నుంచి రిలీజ్ అయిన వ్యక్తి విహారీ ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లోకి అలా చూస్తూ ఉంటాడు. ఇంటి ముంద ప్రెస్ మీట్ కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అతను ఇంట్లో ఏదో ప్రెస్ మీట్ జరుగుతున్నట్టుంది. ఈ సమయంలోనే ఆ లక్ష్మిని చంపేయాలి అని మనసులో అనుకొని అతను లక్ష్మికి గన్ను గురిపెడతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.